హాయ్ స్టూడెంట్స్, ఎస్క్యూఎల్కి సంబంధించి ప్రీవియస్ క్లాస్లో కొన్ని టాపిక్స్ చూసాము. సో అలానే జాయిన్స్ అనే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ప్రీవియస్ క్లాస్లో చూసాం. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అంటే ఎస్క్యూఎల్కి సంబంధించి సెట్ ఆపరేటర్స్. సో ఎప్పుడు మనం సెట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము, అలానే బిఫోర్ కాన్సెప్ట్లో ఉన్న జాయిన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనం నార్మల్గా కొన్ని ఆపరేటర్స్ యూజ్ చేసి వన్ క్వరీలో వన్ టేబుల్ మీద మనం డేటా అనేది రిట్రీవ్ చేస్తూ ఉంటాం. సో అవి ఆల్రెడీ మనం చూసాం. బట్ సెట్ ఆపరేటర్స్ ఏంటి అంటే మోర్ దాన్ వన్ టేబుల్ నుంచి కానీ మోర్ దాన్ వన్ క్వరీ నుంచి కానీ మనం రిట్రీవ్ చేయాలి అంటే ఈ సెట్ ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు. సో అందుకని ఇక్కడ మనం యూజ్ చేసిన వర్డ్ సెట్. సో బిఫోర్ మనం జాయిన్స్లో ఏం చెప్పుకున్నాం, ఇవి 2 ఆర్ మోర్ కాలమ్స్ని కంబైన్ చేస్తాయి. అంటే ఎంటైర్ కాలమ్స్ని కంబైన్ చేస్తూ 2 డిఫరెంట్ టేబుల్స్ మధ్యలో ఉన్న కాలమ్స్ని కంబైన్ చేస్తూ డేటాని రిట్రీవ్ చేయడానికి జాయిన్స్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఆపరేటర్స్ సెట్ ఆపరేటర్స్ ఏంటి అంటే ఒకే టేబుల్ రిలేటెడ్ ఆర్ మోర్ దాన్ 2 టేబుల్స్ ఆర్ మోర్ దాన్ 1 టేబుల్ రిలేటెడ్, బట్ ద మెయిన్ పాయింట్ ఈస్ 2 క్వరీస్. అంటే ఇక్కడ ఒక క్వరీ రాస్తాం, అనదర్ క్వరీ రాస్తాం, 2 క్వరీస్ మధ్యలో వచ్చే రిజల్ట్ మధ్యలో ఈ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో ఆ 2 క్వరీస్ మధ్యలో వచ్చే ఆపరేషన్ మీద మనం డేటా రిట్రీవ్ చేయాలి అంటే సెట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ the first important point is these operators are used to combine information of similar type from one or more tables. ఓకే. సో అలానే జాయిన్స్ అనేవి మనకి ఇట్ ఈస్ కంబైన్ కాలమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ టేబుల్స్. సో జాయిన్స్ కంబైన్స్ కాలమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ టేబుల్స్. బట్ సెట్ ఆపరేటర్స్ అంటే ఏంటి, మనకి more than one query, 2 or more queries. Set operators combine 2 or more queries. Okay, set operator combines two or more queries. సో ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి అండ్ దానికి సంబంధించి యూసేజ్ ఏంటో మనం నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ నేను ఇంకొకటి ఏంటి అంటే ఈ కాన్సెప్ట్కి సంబంధించి ప్రాక్టికల్ ఏదైతే ఉందో ఇదే వీడియోకి నేను కనెక్షన్ కింద నేను ప్రాక్టికల్ చూపిస్తాను. సో ఎవరు స్కిప్ చేయొద్దు. అలానే నా క్లాస్ కనుక, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఇంకా మోర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఓకే, ఇంకా మీకు రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా నా ఛానల్ ప్లేలిస్ట్లో మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ సెట్ ఆపరేటర్స్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సెట్ ఆపరేటర్స్ అవైలబుల్గా ఉన్నాయంటే 4 సెట్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఆ 4 సెట్ ఆపరేటర్స్ ఏంటి అంటే యూనియన్ ఈజ్ ద ఫస్ట్ సెట్ ఆపరేటర్, యూనియన్ ఆల్ ఈజ్ అనదర్ సెట్ ఆపరేటర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్సెక్ట్ ఈజ్ థర్డ్ సెట్ ఆపరేటర్, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ మైనస్ ఈజ్ ఫోర్త్ సెట్ ఆపరేటర్. సో టోటల్గా మనకి అవైలబుల్గా ఉన్న సెట్ ఆపరేటర్స్ యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్. ఓకే, సో ఫస్ట్ వన్ యూనియన్ ఆపరేటర్ చూద్దాం. సో యూనియన్ ఆపరేటర్ ఏంటి అంటే మనకి యూనియన్ మనం జనరల్గా మ్యాథమెటిక్స్లో చూస్తూ ఉంటాం, ఆర్ కంప్యూటర్స్లో కూడా కొన్ని ప్లేసెస్లో చూస్తాం. ఏ యూనియన్ బి అని చెప్తాం. సో అంటే ఏ సెట్లో ఉన్న బి సెట్లో ఉన్న అన్ని పాయింట్స్, అన్ని నెంబర్స్ మనం యూనియన్ కింద తీసుకుంటాం. ఓకే, అంటే ఏలో 1 2 ఉన్నాయనుకోండి, బిలో 3 4 ఉన్నాయనుకోండి, ఏ యూనియన్ బి అనగానే మనకి 1 2 3 4 వస్తాయి. సో సేమ్ ఇక్కడ కూడా మనం ఒక క్వరీ రాసాం, మధ్యలో యూనియన్ అన్నాం, అనదర్ క్వరీ రాసాం. అంటే ఏ ఈజ్ ఫస్ట్ క్వరీ, బి ఈజ్ సెకండ్ క్వరీ. వాట్ ఈజ్ యూనియన్ మీన్స్ ఏ క్వరీ నుంచి వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో 1 2, బి క్వరీ నుంచి వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో 3 4 మనకి అవుట్పుట్లో చూపించేటప్పుడు ఎంటైర్ 1 2 3 4 అని చూపిస్తుంది. అంటే 2 క్వరీస్ యొక్క రిజల్ట్ మనకి చూపిస్తుంది. మీకు అర్థం అవడం కోసం నేను ఇలా మ్యాథమెటికల్ ఫార్మాట్లో చెప్తున్నాను. సో దట్ ఈజ్ యూనియన్. ఓకే, సో యూనియన్ రిటర్న్స్ ద అవుట్పుట్ ఆఫ్ 2 or more queries. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్వరీ నుంచి నాకు 1 2 2 వచ్చింది, బి క్వరీ నుంచి 3 4 4 వచ్చింది.
బట్ ఇక్కడ ఏ యూనియన్ బి రిటర్న్స్ ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్, డిఫరెంట్ వాల్యూస్, అంటే 1 2 3 4 మాత్రమే వస్తుంది తప్ప డూప్లికేట్ వాల్యూస్ని ఇది ప్రింట్ చేయదు. సో దట్ ఈస్ యూనియన్. ఓకే, యూనియన్ ప్రింట్స్ ద ఆల్ వాల్యూస్ ఫ్రమ్ 2 క్వరీస్ బట్ ఎక్సెప్ట్ డూప్లికేట్ వాల్యూస్. ఆ డూప్లికేట్ వాల్యూస్ కాకుండా మనకి రిజల్ట్ ఇస్తుంది, దట్ ఈస్ ద యూనియన్. ఓకే, దీనికి సంబంధించి మనం ఎగ్జాంపుల్ చూడాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 డిపార్ట్మెంట్స్ తీసుకుందాం. అంటే మన దగ్గర 20 డిపార్ట్మెంట్ 30 డిపార్ట్మెంట్ ఉంది అనుకుందాం. సో ఐ వాంట్ టు రైట్ క్వరీ సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 10. ఓకే, select job from EMP where DEPT number equal to 10. So that is my first query. Union and union is set operator. Next second query కింద నేను ఏం రాద్దాం అనుకుంటున్నాను, select job from EMP where DEPT NO equal to 30. Okay, so my first department number is 10 and the second department number is 30. ఈ 2 డిపార్ట్మెంట్ నెంబర్స్ కి మధ్యలో నేను యూనియన్ ఆపరేటర్ యూజ్ చేశాను. అంటే 10 డిపార్ట్మెంట్ లో ఉన్న జాబ్స్ అనేవి ద ఫస్ట్ అవుట్పుట్, 30 డిపార్ట్మెంట్ లో ఉన్న జాబ్స్ అనేవి సెకండ్ అవుట్పుట్. ఈ 2 కాంబినేషన్ యొక్క 2 డిపార్ట్మెంట్స్ యొక్క టోటల్ జాబ్స్ విత్ డిఫరెంట్ అంటే డూప్లికేట్స్. అంటే ఒక డిపార్ట్మెంట్లో క్లర్క్స్ నలుగురు ఉండొచ్చు, నలుగురికి జాబ్ కింద మనకి క్లర్క్ అని షో అవుతుంది. అలానే 30 డిపార్ట్మెంట్లో అనలిస్టులు కానీ మేనేజర్స్ కానీ 2 3 ఉండొచ్చు, వాళ్ళకి కూడా అవుట్పుట్ ఏమవుతుంది, మేనేజర్స్ 3 టైమ్స్ వస్తుంది. బట్ ఈ 2 కాంబినేషన్స్ యొక్క అవుట్పుట్ అనేది ఒకే లెవెల్లో మొత్తం ఎవరెవరు ఉన్నారు, అనలిస్ట్, క్లర్క్స్, మేనేజర్స్ అండ్ సేల్స్ మ్యాన్స్, ఇలా 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్ ఒక్కొక్కసారి మాత్రమే చూపిస్తుంది వితౌట్ డూప్లికేట్ వాల్యూస్. సో దట్ ఈస్ ద యూనియన్. సెకండ్ వన్ వచ్చి యూనియన్ ఆల్. సో సింపుల్లీ యూనియన్కి ఆపోజిట్గా మనం యూనియన్ ఆల్ చెప్తాము. యూనియన్ ఆల్ ఏంటి అంటే విత్ డూప్లికేట్ వాల్యూస్. సో దిస్ ఈస్ ఏ యూనియన్ బి. మనం ఇందాక చెప్పుకున్నట్టే యూనియన్ ఆపరేటర్ యూజ్ చేస్తామంటే ఏలో ఉన్న ఏ క్వరీ నుంచి వచ్చిన రిజల్ట్ అండ్ బి క్వరీ నుంచి వచ్చిన రిజల్ట్, ఈ 2 క్వరీస్ రిజల్ట్ విత్ డూప్లికేట్ వాల్యూస్, దట్ ఈస్ యూనియన్ ఆల్. ఓకే, విత్ డూప్లికేట్స్. సో దిస్ ఈస్ కాల్డ్ యూనియన్ ఆల్. అంటే ఏలో ఉన్న రిజల్ట్ మొత్తం ప్రింట్ అయిపోతుంది, బిలో ఉన్న రిజల్ట్ మొత్తం ప్రింట్ అయిపోతుంది, ఓన్లీ డిఫరెంట్ వాల్యూస్ కాకుండా. సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి, సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపి వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 10. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్స్ క్లర్క్, అనలిస్ట్, సేల్స్ మ్యాన్, మేనేజర్ అండ్ క్లర్క్ అనుకుందాం ఫ్రమ్ 10 డిపార్ట్మెంట్. నెక్స్ట్ 20 డిపార్ట్మెంట్కి వచ్చేసరికి అనలిస్ట్, క్లర్క్, అండ్ మేనేజర్ ఫ్రమ్ 30 డిపార్ట్మెంట్. సో ఇప్పుడు ఏ యూనియన్ బి అనగానే మనకి రిజల్ట్ ఏమొస్తుంది, క్లర్క్, అనలిస్ట్, సేల్స్ మ్యాన్, మేనేజర్, క్లర్క్, అనలిస్ట్, క్లర్క్, మేనేజర్. సో ఇలా మనకి ఏ యూనియన్ బి విత్ డూప్లికేట్ వాల్యూస్ టోటల్ రిజల్ట్ అనేది ప్రింట్ అయిపోతుంది ఫ్రమ్ ఏ క్వరీ అండ్ బి క్వరీ, దట్ ఈస్ యూనియన్ ఆల్. ఓన్లీ ఇక్కడ డిఫరెంట్ థింగ్స్ ఏంటి, క్లర్క్, అనలిస్ట్, సేల్స్ మ్యాన్, మేనేజర్, ఓన్లీ ఆ 4 వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అంటే అవర్ యూజింగ్ యూనియన్, ఓన్లీ యూనియన్. విత్ డూప్లికేట్ వాల్యూస్ కావాలి అంటే యూనియన్ ఆల్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్సెక్ట్ అంటే ఏంటో మనం చూద్దాం. సో ఇంటర్సెక్ట్ అంటే ఇవన్నీ కూడా మనం మ్యాథమెటిక్స్లో ఎక్కువగా చూస్తూనే ఉంటాం. ఇంటర్సెక్ట్, ఇవే ఆపరేషన్స్ మనం ఇక్కడ క్వరీస్ మధ్యలో యూజ్ చేస్తున్నాం. సో ఇంటర్సెక్ట్ అంటే ఏంటంటే ఇంటర్సెక్షన్, దట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎలా అయితే వర్క్ చేస్తుందో సేమ్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అనేది కూడా అలానే వర్క్ చేస్తుంది. కామన్ థింగ్స్ అంటే ఏ సెట్కి బి సెట్కి మధ్యలో కామన్ థింగ్స్ మనకి ప్రింట్ అవ్వాలంటే ఏ ఇంటర్సెక్షన్ బి. సేమ్ ఇక్కడ ఏ క్వరీకి బి క్వరీకి కామన్ థింగ్స్ ప్రింట్ అవ్వాలి అంటే ఏ ఇంటర్సెక్ట్ బి, దట్ ఈస్ ఫస్ట్ క్వరీ ఇంటర్సెక్ట్ సెకండ్ క్వరీ. Select job from EMP where DEPT NO equal to 20, intersect
సెలెక్ట్ జాబ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు 30. ఓకే, సేమ్ క్వరీ మనం తీసుకుందాం అనుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే 20 డిపార్ట్మెంట్లో మనకి క్లర్క్, అనలిస్ట్ సేమ్ ఇందాక బిఫోర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 20 సపోజ్ 10 డిపార్ట్మెంట్లో మనం ఇక్కడ తీసుకుంది 20 అండ్ 30 కదా. 20 డిపార్ట్మెంట్లో క్లర్క్, అనలిస్ట్, సేల్స్ మ్యాన్, మేనేజర్, క్లర్క్ ఉన్నారు అనుకుందాం. దిస్ ఇస్ 20 డిపార్ట్మెంట్ అండ్ దిస్ ఇస్ 30 డిపార్ట్మెంట్ అనుకుందాం. సో ఇక్కడ కామన్గా ఉన్నది ఎవరు? క్లర్క్. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. సో దట్ ఈస్ ఫస్ట్ అవుట్పుట్ ఈస్ క్లర్క్. అనలిస్ట్ ఇక్కడ కూడా ఉన్నారు. సో దట్ ఈస్ అనలిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేనేజర్ లేరు అనుకుందాం, ఇక్కడ మేనేజర్ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నారు బట్ ఇక్కడ లేరు కాబట్టి మేనేజర్ అనేది మనకు అవుట్పుట్లో రాదు. కామన్గా అనలిస్ట్, క్లర్క్స్ మాత్రమే ఉన్నారు. సేల్స్ మ్యాన్ కూడా ఇక్కడ ఉన్నారు బట్ ఇక్కడ సేల్స్ మ్యాన్ లేరు కాబట్టి కామన్ థింగ్స్ ఎవరు? క్లర్క్ అండ్ అనలిస్ట్. సో అవుట్పుట్ అనేది ఏంటి అంటే 2 క్వరీస్కి మధ్యలో కామన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రింట్ అవుతాయి. సో లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి? మైనస్ A minus B. What is A minus B? A సెట్లో ఉన్న B సెట్లో ఉన్న కామన్ వాల్యూస్ని మైనస్ చేసి రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫ్రమ్ ఫస్ట్ సెట్, అంటే ఫ్రమ్ ఫస్ట్ సెట్ ఏ సెట్ నుంచి మాత్రమే మనకి ప్రింట్ అవుతాయి. అంటే ఏ సెట్లో నుంచి 1, 2, 3 ఉంది, B సెట్లో నుంచి 3, 4, 5 ఉంది. ఓకే, కామన్ వాల్యూ ఏంటి? 3. కామన్ వాల్యూని మైనస్ చేస్తే ఫస్ట్ సెట్లో నుంచి ఉన్న డిఫరెంట్ వాల్యూస్ 1, 2. ఆ 1, 2 మనకి ప్రింట్ అవుతాయి. సేమ్ అలానే ఇక్కడ కూడా మనం క్వరీ చూసేటప్పుడు డిపార్ట్మెంట్ 20 నుంచి జాబ్స్, డిపార్ట్మెంట్ 10 నుంచి జాబ్స్ తీసుకున్నాం అనుకోండి. 10 డిపార్ట్మెంట్లోనూ క్లర్క్ అనలిస్ట్ ఉన్నారు, 20 డిపార్ట్మెంట్లోనూ క్లర్క్ అనలిస్ట్ ఉన్నారు. అవర్ ఫస్ట్ క్వరీ డిపార్ట్మెంట్ ఈస్ 20, సెకండ్ క్వరీ డిపార్ట్మెంట్ ఈస్ 10. ఫస్ట్ క్వరీ 20, సెకండ్ క్వరీ 10. సో 20లో క్లర్క్ అనలిస్ట్ ఉన్నారు, 10లో క్లర్క్ అనలిస్ట్ ఉన్నారు. బట్ 20లో మాత్రమే మేనేజర్ ఉన్నారు, 10లో మేనేజర్ లేరు. సో కామన్ థింగ్స్ని క్యాన్సిల్ చేసి 20 డిపార్ట్మెంట్లో ఉన్న డిఫరెంట్ థింగ్ ఏంటంటే మేనేజర్. సో అది మాత్రమే ప్రింట్ అవుతుంది మనకి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మైనస్. సో దీనికి సంబంధించి ప్రాక్టికల్గా నేను ఎస్క్యూఎల్లో మీకు అవుట్పుట్ అనేది నేను చూపిస్తాను నెక్స్ట్. సో దిస్ ఈజ్ అబౌట్ టోటల్ సెట్ ఆపరేటర్స్ అంటాం వీటిని. సెట్ ఆపరేటర్స్లో మనం చూసినవి ఏంటో యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్. ఓకే, డోంట్ స్కిప్ ద వీడియో. టోటల్ కంప్లీట్గా ప్రాక్టికల్ అనేది చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా మీరు అండర్స్టాండ్ చేసుకోగలరు. ఇక్కడ బిఫోర్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన టోటల్ ఆపరేటర్స్ మొత్తం కూడా మనం ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దాం. సో నేను మీకు ఆల్రెడీ అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. జస్ట్ ఇక్కడ ఒక క్లారిఫికేషన్ కోసం ఇక్కడ ప్రాక్టికల్గా నేను చూపిస్తున్నాను. సో మనం చూసిన డిఫరెంట్ ఆపరేటర్స్ యూనియన్, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్ అండ్ మైనస్. సో అక్కడ తీసుకుంది నేను షార్ట్కట్లో కాలమ్ నేమ్స్ తీసుకున్నాను. బట్ ఇక్కడ మనకి టేబుల్లో ఏదైతే కాలమ్ నేమ్స్ ఉన్నాయో అవి యూజ్ చేసి నేను ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది చేస్తున్నాను. సో నేను ఇక్కడ మధ్యలో నేను డిఫరెంట్గా స్టేట్మెంట్స్ అనేవి డివైడ్ చేశాను. అంటే ఫస్ట్ లైన్లో ఫస్ట్ క్వరీ రాశాను అండ్ సెకండ్ లైన్లో ఆపరేషన్ ఏదైతే మనం ఆపరేటర్ తీసుకున్నామో అది పెర్ఫామ్ చేశాను. థర్డ్ వన్ మళ్ళీ అగైన్ ఇంకొక క్వరీ. అంటే ఇప్పుడు 2 క్వరీస్ మధ్యలో మనం ఏదైతే ఆపరేషన్ ఇచ్చామో అది మనకి అక్కడ క్లారిటీగా కొంచెం కనిపిస్తుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనం జాబ్ ఐడిని గెట్ చేస్తున్నాం. ఓకే, బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్ నెంబర్, డిపార్ట్మెంట్ ఐడి 10. సో సెకండ్ క్వరీ నుంచి జాబ్ ఐడి గెట్ చేస్తున్నాం, అగైన్ డిపార్ట్మెంట్ ఐడి 20. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ టేబుల్. ఓకే, దట్ ఈస్ బోత్ ఎంప్లాయీస్ టేబుల్. ఓకే, సో దానికోసం మనకి ఇక్కడ యూనియన్ మీన్స్ వితౌట్ డూప్లికేట్ వాల్యూస్ మనకు వస్తుంది. నెక్స్ట్ యూనియన్ ఆల్ అయితే మనకి ఏమవుతుంది? విత్ డూప్లికేట్ వాల్యూస్. అంటే అగైన్ ఒకే టైప్లో మనకి ఐడీస్ ఉన్నా కూడా సేమ్ అవే నేమ్స్ అనేవి మనకి ప్రింట్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే యూనిక్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయి యూనియన్లో. సో నేను అది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డిపార్ట్మెంట్ ఐడి ఈక్వల్ టు 20. ఓకే, సో 20 తీసుకున్నాను. అంటే ఫస్ట్ మీకు చూపిస్తున్నాను పైన ఇచ్చిన అవుట్పుట్ మీకు కరెక్ట్గా ఎలా వచ్చిందో. 20లో వీళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇంకొకటి మనం ఏం తీసుకున్నాం? 10లో ఎవరు ఉన్నారు చూద్దాం, అసిస్టెంట్. సో ఇప్పుడు మొత్తం 2, 3 కలిపి మనకి 3 అవుట్పుట్ వచ్చింది. సో దట్ ఈజ్ యూనియన్. ఆఫ్టర్ దట్ యూనియన్ ఆల్. ఓకే, సో డిపార్ట్మెంట్ నెంబర్ 10 అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ 20.
ఆర్ 30. ఓకే, ఇందాక సేమ్ 10 20 తీసుకున్నాం కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పియూ క్లర్క్ అనేది ఆల్రెడీ మనకు ఒకసారి వచ్చిన తర్వాత అగైన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. సో దట్ ఈస్ డూప్లికేషన్. యూనియన్ ఆల్లో మనకి డూప్లికేట్ వాల్యూస్ కూడా వస్తాయి. నెక్స్ట్ ఆపరేషన్ ఇంటర్సెక్ట్. నేను డిపార్ట్మెంట్ నెంబర్ 30 అండ్ 10లో నేను చూపిస్తున్నాను మీకు. బట్ ఇక్కడ కొంచెం ఇంటర్సెక్ట్ ఏంటంటే కామన్ థింగ్స్ అనేవి మనకి డిపార్ట్మెంట్స్లో లేవు. కాబట్టి ఇక్కడ ఎన్ని డిపార్ట్మెంట్స్ చెక్ చేసినా కూడా మనకి నో రోస్ అనేది వస్తుంది. మీరు ఒకవేళ కాలేజీలో కానీ మీ ఇంట్లో సిస్టంలో కానీ మీరు పెర్ఫామ్ చేసేటప్పుడు డిఫరెంట్ కాలమ్స్ మీద ట్రై చేయండి. నాకు ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి మీద చూపించడానికి ఇక్కడ పాసిబిలిటీ రాలేదు. ఎందుకంటే ఒకటి జాబ్ ఐడి అనేది మనకి కామన్గా 2 డిపార్ట్మెంట్స్లో లేవు. నేను ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇక్కడ మెన్షన్ చేశాను. సో నెక్స్ట్ మైనస్, లాస్ట్ వన్ మైనస్ అంటే మనకి ఓన్లీ లెఫ్ట్ టేబుల్ అంటే కామన్ థింగ్స్ తీసేసిన తర్వాత లెఫ్ట్ టేబుల్ ఏవైతే ఉన్నాయో యూనిక్గా ఆ వాల్యూస్ మనకి ప్రింట్ అవుతాయి.